ఈరోజు నేషనల్ హైవే 163 ఏదైతే మన్నెగూడ నుంచి వికారాబాద్ వరకు ఉన్న రోడ్డులో చేవెళ్ళ మండల్ అండ్ ఆలూరు దగ్గర ఒక మేజర్ లారీ యాక్సిడెంట్తో పక్కలో ఉన్న వెజిటబుల్ వెండర్స్ అంటే కూరగాయలు దినం కూరగాయలు అమ్ముకునే ఒక ముగ్గురు వ్యక్తులు చనిపోవడం జరిగింది. నక్కపల్లి రాములు అండ్ కృష్ణ అండ్ సుజాత అని అందరూ 40 ఏళ్ళ లోపు వాళ్ళు. తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ అయిన ఇంకొక ఆయన కూడా చేవెళ్ళ హాస్పిటల్లో ఇప్పటి వరకు ఐడెంటిఫై కాలేదు, ఆయన కూడా చనిపోవడం జరిగింది. ఒక 5 మంది ఇంజురీస్ అయితే వాళ్ళని కూడా హాస్పిటల్లోకి ఇమీడియట్లీ పోలీస్ అండ్ రెవెన్యూ మెడికల్ డిపార్ట్మెంట్ షిఫ్ట్ చేయడం జరిగింది హైదరాబాద్కు బెటర్ ట్రీట్మెంట్ కోసం. యాక్చువల్గా ఈ రోడ్డు వర్క్ 2017లోనే 163 నేషనల్ హైవే అథారిటీస్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ అండ్ రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో శాంక్షన్ చేయడం జరిగింది. మొత్తం దాదాపు 65 కిలోమీటర్ల దూరంలో దాదాపు ఇది మనం ఇంటర్ డిస్ట్రిక్ట్ రోడ్డు బీజాపూర్ వరకు. సో మన్నెగూడ వరకు ఉన్నది ల్యాండ్ ఎక్వేషన్ వరకు కూడా ఆర్ఎండ్బి నేషనల్ హైవే అథారిటీస్ అండ్ ఆర్డీఓ చేవెళ్ళ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇందులో 175 కోట్లకు గాను 135 కోట్లు ఆల్రెడీ పరిహారం కూడా దాదాపు 800 మందికి చెల్లించడం జరిగింది. 335 ఎకరాలు మొత్తం 20 విలేజ్లు కవర్ అవుతున్నాయి మనకు అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు. సో ఈ రోడ్ వర్క్ ఎందుకు ఆగిపోయిందంటే చాలామందికి మొన్న 10th నాడే మేము గవర్నమెంట్కు కలెక్టర్ గారికి కూడా ఒక లేఖ రాయడం జరిగింది. నవంబర్ 10th రోజు 2017లో ఒక తేజశ్రీ బాలాంత్రపు అనేట ఆయన 2021లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు వెళ్ళడం జరిగింది. మొత్తం ఈ రోడ్డు అటుపక్క ఇటుపక్క దాదాపు ఒక 1000 మర్రి చెట్లు ఉన్నాయి, ఇవి పోతే ఈ రోడ్డు వేస్తే అనేది ఆయన ప్లీ ఉంది. సో 2021 నుంచి కూడా రోడ్డు వేయకపోవడానికి కారణం ఏంటంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టేటస్ కో ఆర్డర్ విధించడంతో గవర్నమెంట్ స్టార్ట్ చేయలేకపోయింది. కానీ మళ్ళీ ఇదే ఎన్జిటి మొత్తం అన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత 2023 నవంబర్ 6 నాడు కేసును క్లోజ్ చేస్తూ కేంద్ర పర్యావరణ శాఖ నుంచి అనుమతి తీసుకొని క్లియరెన్స్ తీసుకొని రోడ్డు వేయండి అని సూచన ఇవ్వడం జరిగింది. మళ్ళా ఇమీడియట్లీ నేషనల్ పర్యావరణ శాఖతోన నేషనల్ హైవే అథారిటీస్ క్లియరెన్స్ తీసుకున్న తర్వాత జనవరిలో మళ్ళీ ఎన్జిటి ఓఏ నంబర్ 262 ఆఫ్ 2021 అదే మళ్ళీ తేజపు బాలాంత్రపు అనేట ఆయన మళ్ళీ ఒక పర్యావరణవేత్త మళ్ళీ ఎన్జిటిని అప్రోచ్ కావడం జరిగింది. ఎన్జిటి మళ్ళీ స్టేటస్ కో ఇవ్వడం జరిగింది. దీని విషయంలో నేషనల్ హైవే అథారిటీస్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వము ఆర్ఎండ్బి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఆర్డీఓ అందరం పర్స్యూ చేస్తున్నాము. మొన్న